హలో ఫ్రెండ్స్. ఈరోజు డేట్ వచ్చి 16థ్ జూలై. నిన్నొచ్చి వీడియో చేయలేదు. ఎందుకంటే నిన్న అసలు ఇక్కడ ఒకసారి చూపిస్తాను. నిన్న మనకు అవకాశమే రాలేదనమాట. ట్రేడ్ తీసుకోలేదసలు. ఈ పాయింట్‌లో చూసామంటే నిన్న 12:45 క్యాండిల్. ఇది హై. నిన్నొచ్చి దీన్ని హైని ఈ తర్వాత 3:30 వరకు హైని బ్రేక్ చేయలేదు. ఇది లో గదా! దీన్ని గూడా బ్రేక్ చేయలేదు. ఇంత పెద్ద క్యాండిల్ క్రియేట్ అయిపోయింది 12:45కి. సో, దానివల్ల నిన్న అవ్వలేదనమాట. ఈరోజు చూస్తే ఈరోజు 12:45 క్యాండిల్ మార్క్ చేసుకున్నాం. తర్వాత 2 మినిట్స్‌లోకొచ్చేస్తే సో, టోటల్‌గా 5 ట్రేడ్స్ అయితే తీసుకునింది. చూద్దాం. సో, ఇదొకటి. ఫస్ట్ ట్రేడ్ ఇక్కడ తీసుకునింది. ఆ తర్వాత ఇక్కడ పైకొచ్చి మళ్ళా ఇక్కడ బ్రేక్ అయింది గదా! ఈ క్యాండిల్ మీద ఇంకొక ట్రేడ్ తీసుకునింది. ఇక్కడ ఒకటి, ఇక్కడ 4, ఇది 5వది. అంటే దాదాపు ఈ ఏరియాలో తీసుకునిందనమాట. సో, ఒకసారి మన ఆల్గోలోకెళ్ళి చూస్తే ఇది మన ఆల్గో. టోటల్‌గా చూస్తే ఒక ప్రాఫిట్, ఒకటి లాస్, ఒకటి ప్రాఫిట్, లాస్ అట్లా వచ్చి లాస్ట్‌కి రూ. 14 మాత్రం లాస్ వచ్చిందనమాట. ఎండ్ ఆఫ్ ది డే వచ్చేసరికి. ఊరికే ఇక్కడ చూద్దాం. 12:29కి క్యాండిల్ ఫస్ట్ ట్రేడ్ 12:31 తీసుకునింది. కరెక్టే. తర్వాత 2:23కి నెక్స్ట్ బ్రేక్అవుట్ ఇదనమాట. ఇది చూడు చాలా పెద్ద క్యాండిల్ అవ్వడం వల్ల ఈ క్యాండిల్‌లోనే ఎంట్రీ అయిపోయి ఈ క్యాండిల్‌లోనే హార్డ్ స్టాప్ లాస్ వచ్చేసింది. సెకండ్ ట్రేడ్ వచ్చి 2:33కి ఇక్కడ అనమాట. 2:33 ఇది కూడా బాగా వోల్టైల్ ఉండడం వల్ల ట్రైలింగ్ స్టాప్ లాస్ ఒక 200 వచ్చింది. తర్వాత 2:41కి ఒక బ్రేక్అవుట్ ఇచ్చింది ఈ క్యాండిల్‌లో. కానీ ఇక్కడ నుంచి ఇమీడియట్‌గా పైకి వచ్చేయడం వల్ల హార్డ్ స్టాప్ లాస్ అయిపోయింది. తర్వాత ఈ క్యాండిల్ వచ్చి 3:1 అనమాట. అంటే 3:3కి క్లోజ్ అవుతుంది. అప్పుడు తీసుకునింది 562. సో, స్పీడ్‌గానే తగ్గింది. బట్ మళ్ళా ఇట్లా పైకొచ్చి ఇలా స్పైక్ వచ్చింది కదా! అలాంటప్పుడు బ్రేక్ ఐ మీన్ ట్రైలింగ్ హిట్ అయిపోయిందనమాట. సో, ఓవరాల్‌గా చూసుకుంటే రూ. 14 లాస్. ఓకే. సిస్టమాటిక్‌గా వర్క్ అవుతుంది ఫ్రెండ్స్. మన ఆల్గో అనేది పర్ఫెక్ట్‌గా వర్క్ అవుతుంది. ఓకే ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.